నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు పంటకు ధర తగ్గింది. దీంతో పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ యుద్ధ ప్రభావం వల్లనే పసుపు ధర మద్దతు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఓవైపు అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తుంటే మరోవైపు పసుపుకు మద్దతు ధర తగ్గడంతో రైతన్న కుదేలవుతున్నాడు. వ్యాపారులు సిండికేట్ అయ్యారని పసుపు రైతులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. పసుపు పంటకు ధర కరువై రైతులు వేరులాడుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా కనబడుతోంది. గత 10 రోజుల నుంచి కూడా పసుపు ధర క్రమేణా తగ్గుతూ వస్తూ ఉంది. 14,000 గరిష్టంగా పలికినటువంటి పసుపు ధర క్వింటాల్కి ప్రస్తుతము 8,000 నుంచి 8,500 వరకు పలుకుతుందని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా పసుపు కూర్చి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రేట్ రావట్లేదని చెప్పేసి తెలిసిన పరిస్థితి. గత 15 రోజుల క్రితం కూడా సంబంధించి ఈనాంలో సంబంధించి ఆ యొక్క ఆన్లైన్లో కూడా వర్క్ చేయకపోవడంతో మార్కెట్ కమిటీలో కూడా ధర్నా చేసిన పరిస్థితి పసుపు రైతులు. అయితే ఇక పసుపుకు సంబంధించి ఎండబెట్టి తీసుకొచ్చినటువంటి పసుపు గ్రేడ్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పేసి ఇప్పటికే మార్కెట్ కమిటీ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే 23వ తేదీ నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఎండిన పసుపునే ఆరబెట్టిన పసుపునే తీసుకురావాలి. గ్రేడింగ్లో వస్తేనే కనుక దాంట్లో లాట్లు వేస్తామని చెప్పేసి ఓ వైపున మార్కెట్ కమిటీ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే గత 14,000 ఉన్నటువంటి రేటు ప్రస్తుతం 8,000, 8,500 ఈ విధంగా రేటు పలకడంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పెట్టినటువంటి పెట్టుబడి రావటం లేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. ఒకసారి రైతులు ఉన్నారు, కొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి? మేము పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళడం లేదు. పోయినసారి కంటే ఈసారి ఇంకా తక్కువ ఉన్నది. కనీసం పోయినసారి రేట్ కూడా లేకుండా చేస్తున్నారు. మరి ఇది ప్రభుత్వము వైఫల్యమా లేకుంటే ఇక్కడ చేసే బిజినెస్ వల్ల వైఫల్యమా తెలియడం లేదు. ఎటువట్టిన రైతులే లాస్ అవుతున్నారు. దీనికి కనీసం మరి గవర్నమెంట్ అన్న చొరవ తీసుకొని ఏదైనా చేయాలి. ఈ పసుపే కాకుండా ఎర్రజొన్నలు కూడా అదే చేస్తున్నారు. మొత్తం అందరు సిండికేట్ అయ్యి పోయినసారి కంటే సగం పంటే ఉంది ఎర్రజొన్న పంట కూడా. అది కూడా పోయినసారి 4,000 ఉంటాయి, ఈసారి 3,300 చేస్తున్నారు. కనీసం గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. ఏదైనా పట్టించుకొని చేస్తే రైతులు బాగుపడతారు. లేకుంటే ఇట్లనే కొనసాగితే తర్వాత వ్యవసాయం చేసేటోళ్ళు కూడా ఉండరు. తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది. కొంచెం గవర్నమెంట్ చూసి రైతులను ఆదుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. రైట్, ప్రజెంట్ రేట్ ఎట్లా ఉంది? ప్రజెంట్ అంటే ప్రస్తుతం వారం క్రితం 14,000 దాకా పోయిన పసుపు 14,000, 13,000 పోయింది వారం క్రితం. అయితే ప్రస్తుతం చూసినట్టయితే ఈ వారం లోపల మొత్తం డౌన్ అయిపోయి 8,000, 9,000 మధ్య పెట్టడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అడిగితే దళారులు ఏమంటున్నారంటే గల్ఫ్ యుద్ధం అని అంటారు. కానీ ఇక్కడ గల్ఫ్ యుద్ధం కాదు, ఏం కాదు, వీళ్ళే సిండికేట్ అయ్యి మరి రైతుల్ని దళారులు దోపిడీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకొని దీనికి కనీసం ఒక మ్యాక్సిమం ఫిక్స్డ్ రేట్ అనేది డిపాజిట్ చేస్తే మాకు రైతులకు బాగుంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. మామూలుగా ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది పసుపు పంట తీయడానికి? ఎకరాకి ఎన్ని క్వింటాల దిగుబడి వస్తూ ఉంది? విస్తీర్ణం పెరిగిందా తగ్గింది సార్? విస్తీర్ణము తగ్గింది ఆల్రెడీ. దీనికి పెట్టుబడి ఏమవుతుందంటే పల్లా లక్షన్నర ఒక ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 దాకా మేము పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. కానీ వీడికి వస్తే మాకు వర్షాలు సెప్టెంబర్, అక్టోబర్ వర్షాలు బాగా పడడం వల్ల లాస్ట్ మూమెంట్లో మాకు దుంపకుళ్ళు రోగం వచ్చి మొత్తం సగం పసుపు ఆల్రెడీ దుంపకుళ్ళతోటి నష్టపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఎకరానికి కేవలం 15 నుంచి 20 క్వింటాల మధ్య వస్తుంది. కానీ దిగుబడి తగ్గినప్పుడు మనకు రేటు ఎక్కువ రావాలి. కానీ దిగుబడి తగ్గినా కానీ కూడా ఇక్కడ రేటు కూడా మ్యాక్సిమం రేట్ అనేది మనకు రావడం లేదు. అందుకే గవర్నమెంట్ చొరవ చూపి మాకు కొద్దిగా మద్దతు ధర ప్రకటించి అరవింద్ అన్నా కానీ మాకు కొద్దిగా సహాయం, మాకు రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం అన్నట్లు. పసుపు ధర ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది? ఎంత ఇస్తే బాగుంటుంది? పసుపు ధర ఇప్పుడు 8,000 నుంచి 9,000 పోతుంది. లాస్ట్ అంటే 11-12,000 పోతుంది. ఇంతకుముందు 16,000, 14,000 పోయే పసుపు ఇక్కడ బాగా తగ్గించేసిళ్ళు. అదే సాంగిల్ మార్కెట్లో చూసుకుంటే క్వింటాల్కి 18,000, 16,000 వెళ్తుంది. అక్కడికి ఇక్కడికి చూస్తే దాదాపు ఆల్మోస్ట్ 10,000 రేటు తక్కువ వస్తుంది. గవర్నమెంట్ కొంత చొరవ తీసుకొని మార్కెట్ కమిటీని కట్టడి చేసి రైతులకు నష్టపోకుండా చూసుకోవాలని కోరుతున్నాం. రైట్, అది రైతులైతే తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఓ వైపున గత 2 రోజుల నుంచి కూడా మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయింది. రాత్రికాల సమయంలో కూడా వర్షాలు, ఎదురుగాలతో కూడిన వర్షాలు పరుస్తుంది. వైపు ఇటు మామిడికాయలు కావచ్చు, అదేవిధంగా రోడ్డుపై ఆరబెట్టినటువంటి ఎర్రజొన్న కావచ్చు, మొక్కజొన్న సంబంధించి పంటలు కూడా నీటి పాలన పరిస్థితి. ఇంకోవైపు పసుపు మార్కెట్ తీసుకొచ్చినటువంటి పసుపు రైతులకైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పసుపు సంబంధించి మద్దతు ధర 15-16
7,000 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం అయితే 8 నుంచి 8,500 9,000 లోపలనే పలుకుతుంది. దీనికి సంబంధించి వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ఇంకోవైపు గల్ఫ్ యుద్ధం ప్రభావం అని చెప్తున్నారని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటు మార్కెట్ కమిటీ అధికారులు, ఇటు జిల్లా యంత్రాంగము, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వీరికి పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.